దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల రిజల్ట్ ఇవాళ వెలువడనుంది. ఇరు రాష్ట్రాల్లో కౌంటింగ్ కు సర్వం సిద్ధం చేస్తారు. ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపునకు మహారాష్ట్ర వ్యాప్తంగా 288 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 288 కాగా మ్యాజిక్ ఫిగర్ 145. ఏ కూటమికి అయితే 145 స్థానాలు సీట్లు వస్తాయో వారే అధికారం చేపట్టనున్నారు. మహారాష్ట్రలో మహాయుతి కూటమి మహావికాస్ అఘాడిగా కూటమి మధ్య ప్రధాన పోటీ ఉంది. ఇక బీజేపీ 149, శివసేన 81, ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేశాయి. మహావికాస్ అఘాడిగా ఏర్పడిన కాంగ్రెస్, శివసేన, యూబీటీ, ఎన్సీపీ శరద్ పవార్ కూటమిలో కాంగ్రెస్ 101, శివసేన యూబీటీ 95, ఎన్సీపీ శరద్ పవార్ 86 స్థానాల్లో పోటీ చేశాయి. ఇక ఈ నెల 20న ఒకే విడతలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమికి ఎగ్జిట్ పోల్స్ మొగ్గు చూపాయి. ఇక ఫలితాలు రాకముందే మహారాష్ట్రలో రిసార్ట్ రాజకీయం మొదలైనట్టుగా తెలుస్తుంది. గెలిచిన ఎమ్మెల్యేలు చేజారకుండా కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించామన్న ఎంవీఏ గెలిస్తే సీఎం అభ్యర్థిపై 24 గంటల్లో నిర్ణయం తీసుకోనున్నట్లుగా ప్రకటించింది. ఈ నెల 20న ఒకే విడతలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగగా మొత్తం 66.05% పోలింగ్ నమోదైంది. మరోవైపు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఇవాళ వెలువడనున్నాయి. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధం చేస్తాయి. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. జార్ఖండ్ లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 81 స్థానాలు కాగా మ్యాజిక్ ఫిగర్ 41. జార్ఖండ్ లో ఎన్డీఏ ఇండియా కూటమిల మధ్య ప్రధాన పోరు నెలకొంది. ఎన్డీఏ కూటమిలో బీజేపీ, ఏజేఎస్యు, జేడీయూ, లోక్ జనశక్తి ఉండగా బీజేపీ 68, ఏజేఎస్యు 10, జేడీయూ 2, లోక్ జనశక్తి ఒక చోట పోటీ చేస్తుంది. ఇక ఇండియా కూటమిలో ఐఎన్సీ, జేఎంఎం, ఆర్జేడీ, సిపిఐ ఎంఎల్, జేఎంఎం 43, ఐఎన్సీ 30, ఆర్జేడీ 6, సిపిఐ ఎంఎల్ 4 చోట్ల పోటీ చేశాయి. ఇక జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమికి ఎగ్జిట్ పోల్స్ మొగ్గు చూపాయి. 81 అసెంబ్లీ స్థానాలకు 2 విడతల్లో ఎన్నికలు జరగగా జార్ఖండ్లో ప్రస్తుతం జేఎంఎం కాంగ్రెస్ సర్కార్ అధికారంలో ఉంది. ఇక తొలి విడతలో 43, రెండో విడతలో 38 స్థానాలకు పోలింగ్ జరిగింది. మరోవైపు వయనాడు, నాందేడ్ లోక్సభ ఉప ఎన్నికల ఫలితాలు కూడా ఇవాళ వెలువడనున్నాయి. వయనాడు లోక్సభ ఉప ఎన్నిక బరిలో ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నవ్య హరిదాస్ ప్రియాంక గాంధీపై పోటీ చేశారు. ఈ నెల 13న ముగిసిన వయనాడు లోక్సభ ఉప ఎన్నికల పోలింగ్ జరగగా రాహుల్ గాంధీ రాజీనామాతో వయనాడు లోక్సభ స్థానానికి పోలింగ్ జరిగింది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే దేశ భవిష్యత్తు పాలిటిక్స్ ని నిర్ణయిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక మహాప్రజలు, జార్ఖండ్ ప్రజలు ఏ విధమైన తీర్పు ఇస్తారనేది ఆసక్తిగా మారింది. నేతల భవితవ్యం మరి కాసేపట్లో తేలనుంది. మధ్యాహ్నం నాటికి ఫైనల్ రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.